పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్ర మహిమలు కలుగునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ ప్రియులారా, 63వ దివ్య సప్రసాద అద్భుతాన్ని మీ ముందుంచుతున్నాను ప్రియులారా. ఈ 63వ అద్భుతం ఎంత ఆశ్చర్యం అంటే, భగవంతుడు తనను తాను ఎరుకుపరుచుకోవడానికి అనేక మార్గాలు చూపిస్తూ ఉంటాడు. తన ఉనికి, తన యొక్క ప్రత్యక్షత, నిజంగా ఉన్నాను నేను ఇక్కడని తెలియపరచడానికి చూపిస్తూ ఉంటాడని. ఈరోజు మనం చూస్తున్నటువంటి అద్భుతం 1533వ సంవత్సరం జనవరి 1. నిజం చెప్పాలంటే 1532 డిసెంబర్ 31, 1533 జనవరి 1 ఆ ఒక్క రోజులో జరిగిన అద్భుతం చూడండి. ఇది ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్ దేశంలోని మార్సేయిస్ ఎన్ బోవైసీమ్ అనే ప్రాంతంలో జరిగిందండి. ఏంటి అద్భుతం అంటే, విపరీతమైన మంచు తుఫాను కురుస్తున్నప్పటికీ తను ఉన్నటువంటి పైన రాయి మీద, అది చూద్దామండి, ఆ రాయి మీద మంచు కురవకుండా, తన మీద మంచు కురవకుండా, దివ్య సప్రసాదం పాడవకుండా చూపించిన మహా అద్భుతం అదేమిటో చూద్దాం ప్రియులారా. 1532వ సంవత్సరం డిసెంబర్ చివరి రోజున దొంగలు స్థానిక చర్చి అయినటువంటి ఆ చర్చిలో చొరబడి పవిత్ర దివ్య సప్రసాదాన్ని దొంగలించారు. అదే ఒక పాత్ర నిండా ఉన్న దివ్య సప్రసాదాన్ని దొంగలించి వాళ్ళు బయటికి తీసుకుని వెళ్ళిపోయి ఆ పాత్రను మాత్రమే వారు దొంగతనం చేసి అందులో ఏవో ఉన్నాయనుకొని ఆ దివ్య సప్రసాద రొట్టెలను రోడ్డు ప్రక్కన ఉన్న ఒక పెద్ద రాయి క్రింద పడేసి ఆ రాయి మూసేశారండి. అయితే ఆ కాలము డిసెంబర్ 31 అంటే మనకు తెలుసు, విపరీతమైన మంచు తుఫానులు కురుస్తాయండి ఫ్రాన్స్ దేశంలో. విపరీతమైన మంచు తుఫాను అంటే మనిషి మునిగిపోతున్నాడు, అంత మంచు పడుతూ ఉంటుందండి. అటువంటి మంచు పడుతున్నటువంటి సమయంలో కూడా ఏ రాయి కింద అయితే దివ్య సప్రసాదాన్ని పెట్టి ఉన్నారో ఆ రాయి మీద మంచు కురవలేదు అంటే ఎంత అద్భుతం ప్రియులారా. చుట్టూ మంచు, ఆ రాయి మీద మంచు లేదు. ఇది ఎవరు చూస్తున్నారు? జనవరి 1వ తారీఖున ఉదయాన్నే జీన్ మూ అనే స్థానిక కథోలిక వ్యక్తి ఆ రాయిని చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఇంత మంచు అంతా కురుస్తుంది, ఆ రాయి మీద మంచు కురవపోవడం ఏంటి? పరిగెట్టుకుని వెళ్ళి ఆ రాయిని పరిశీలిస్తున్నాడు. ఆ రాయిని పైకెత్తేసరికి అదిగో అసలైనటువంటి ప్రభు యొక్క రూపము, ఆ పవిత్ర రాయి క్రింద ఉన్నటువంటి దివ్య సప్రసాదము పాడవకుండా, సురక్షితంగా, ఏమాత్రం పాడవకుండా ఉండటాన్ని గమనించాడు. వెంటనే స్థానిక విచారణ గురువులైన ఫాదర్ పోత్రోస్ వారి దగ్గరికి వెళ్ళి చెప్పడం, గ్రామస్తులందరూ రావడం, ఆ దివ్య సప్రసాదిని మహా ఆశీర్వాదంగా భావించి దేవుని ఉనికిని ప్రత్యక్షను గమనించి వాళ్ళు మహా స్తుతిస్తూ తిరిగి పవిత్ర ఆ స్థలంలో సిలువ ఉంచి ఆ దివ్య సప్రసాదాన్ని ఆ చర్చిలో సురక్షితం చేశారు ప్రియులారా. ఇది చేసిన తర్వాత ఒక సంఘటన జరిగింది. ఒక ఫాదర్ గారు వారికి చెయ్యి కాలు పడిపోయేయండి. ఆ ఫాదర్ గారు దివ్య సప్రసాదం పట్టుకొని ప్రార్థించగా, ఏ దివ్య సప్రసాదం మీద పాడవకుండా రాయి కింద దొరికిందో ఆ దివ్య సప్రసాదం పట్టుకొని ప్రార్థించగా ఆయనకి పోయినటువంటి కాళ్ళు చేతులు పడిపోయినటువంటి మాట తిరిగి రావటాన్ని ఒక గొప్ప అద్భుతంగా స్థానిక ప్రజలు గుర్తించారు ప్రియులారా. ఎంత అదృష్టం అండి. ప్రార్థించుదాము. ప్రభు దివ్య సప్రసాదం ఎడల అచంచలమైన విశ్వాసం మాకు అనుగ్రహిస్తూ, మేము ప్రతి దివ్య ఆశీర్వాదకరమైన చర్చి దగ్గర మేము వెళ్ళేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ, చూసేటప్పుడు కానీ మా కన్నులో ఒక చర్చిని చూస్తే అక్కడ నీవు ఉన్నావు ప్రత్యక్షంగా. ఆ దివ్య సప్రసాదమే మేము కూడా స్వీకరించి మా శరీరము నీలో ఉన్నాము అని గుర్తించి, క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి ఈ దేహము ఆ చర్చిలో ఉన్నటువంటి దివ్య సప్రసాదం ఎడల శిరస్సు వంచి మేము
ప్రార్థించేటట్లుగా, స్తుతించేటట్లుగా, మహిమపరిచేటట్లుగా మమ్మ అనుగ్రహించండి. ఎల్ల వేళల మమ్మల్ని కాచి కాపాడండి ప్రభువా. అచంచలమైన విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభువా. ఎంతోమంది శాంతి లేక బాధపడుతున్నారు. ఎంతోమంది ఈ సువార్తలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని మనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మదేవుడు దీవించునుగాక. ఆమేన్.